యోబు ఏం మాట్లాడతాడో విందామని, యోబుని ఓదార్దామని 7 రోజులు కూర్చున్నటువంటి స్నేహితుల మనసు 7 రోజుల తర్వాత మారిపోయింది. అంటున్నారు, యోబో నువ్వు ఏదో పాపం చేస్తుంటావు, నువ్వేదో తప్పు చేస్తుంటావు, నువ్వేదో అపరాధం చేస్తుంటావు అని మాట్లాడుతుంటే యోబు అంటున్నాడు. యోబుకి అసలే బాధలో ఉన్నాడు, వీళ్ళ మాటలకి ఇంకా కురింగిపోతున్నాడు. మనం మాట్లాడితే ఒకరికి మంచి జరగాలి, ఒకరికున్న బాధ తగ్గాలి, అంతేగాని ఇంకా బాధ పెరగకూడదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన అప్పటికే బాధలో ఉన్నాడు, వీళ్ళు ఇంకా బాధ పెట్టే మాటలే మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే పాపం యోబుకు నిరాశ వచ్చేసింది. ఇంకా అంత విశ్వాసంగా మొదటి 2 అధ్యాయాల్లో మాట్లాడిన యోబు తర్వాత వచ్చేసరికి బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మంచి ధైర్యం చెప్పాలి, ఏం కాదులే అని అంట మానేసి వాళ్ళు అంటున్నారు, నువ్వు ఏదో పాపం చేస్తావు, ఏదో తప్పు చేస్తావు, ఏదో చేయకూడని పని చేస్తావు కాబట్టి నీకు అన్నీ పోయాయి, అన్నీ పోగొట్టేసుకున్నావని మాట్లాడుతుంటే యోబుకు బాధ ఎక్కువైపోయింది.